ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ ని ప్రారంభించనున్నారు. కేవలం కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభమే కాదు, పలు ప్రముఖ ఐటీ సంస్థల శాశ్వత కార్యాలయాల ఏర్పాటు కూడా భూమి పూజ ఇవాళ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయా సంస్థల ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. ఈ పరిణామం వైజాగ్ ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఊతమిచ్చి వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను అందించనుంది. కాగ్నిజెంట్ కి సంబంధించి కాపులుప్పాడలో 22.19 ఎకరాల భూమి కేటాయించగా 1583 కోట్ల రూపాయలతో ఏఐ టెక్నాలజీ సెంటర్ ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 2029 నాటికి అత్యాధునిక క్యాంపస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. తాత్కాలికంగా రుషికొండ హిల్ 2 పై మహతి భవనం నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగ్నిజెంట్ తో పాటు రుషికొండ హిల్ 2 పై శ్రీటెక్ తమ్మిన ఏఐ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. అలాగే ఐటీ పార్క్ హిల్ 4 పై బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ సత్వా డెవలపర్స్ ఐటీ స్పేస్ డేటా సెంటర్ ఏర్పాటుకి భూమి పూజ చేయనున్నారు. ఈ సంస్థకు 30 ఎకరాలు కేటాయించగా 1,500 కోట్ల పెట్టుబడితో సుమారు 25,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కాపులుప్పాడ ఐటీ పార్క్ లో కాగ్నిజెంట్ తో పాటు ఇమాజినోటివ్, అదేవిధంగా ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వాడ్స్ టెక్నోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా తమ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. విశాఖకు చెందిన ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థకి 3.3 ఎకరాలు కేటాయించారు. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కి 3.55 ఎకరాలు కేటాయించగా వారు ఐటీ R&D సెంటర్ మరియు జీసీసీ ఏర్పాటు ద్వారా 700 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఇమాజినేటివ్ సంస్థకి 4.05 ఎకరాలు కేటాయించగా 140 కోట్ల పెట్టుబడితో జీసీసీ ఏర్పాటు కానుంది. ఈ భారీ పెట్టుబడులు కార్యకలాపాల ప్రారంభంతో విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ మ్యాప్ లో మరింత ప్రముఖ స్థానాన్ని దక్కించుకోనుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు ఇది ఒక కొత్త శకానికి నాంది పలికినట్టే. నియోజకవర్గంలో పలు సంస్థాపన కార్యక్రమాలు, దాంతోపాటు ప్రధానంగా ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా ఎకనామిక్ గ్రోత్ రీజన్ యూనిటీ VER ఏర్పాటు చేస్తామన్నారో దానికి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటాం. దీనికి సంబంధించి ఐటీ మంత్రి లోకేష్ గారు ఈరోజు రాత్రి విశాఖపట్నం చేరుకున్నా ఉన్నారు. రేపు మార్నింగ్ 9 o'clock నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారు వచ్చేదాకా కూడా దాదాపు 7 కంపెనీస్, ఐటీ కంపెనీస్, ఇందులో మన కాగ్నిజెంట్తో పాటు సత్వా, తర్వాత ACI, ఇట్లా మొత్తం అన్నీ కూడా దాదాపు 7 ఐటీ కంపెనీలు. పోయినసారి వచ్చినప్పుడు కూడా 5